అక్కినేని నాగచైతన్య మొదటిసారి తండేల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లబోతున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఈ ప్రమోషన్స్ లో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొంటున్నారు. చైతు తండేల్ కోసం ఎంత కష్టపడ్డాడో చందు మొండేటి చెప్తూనే వస్తున్నాడు. ఇంకా అల్లు అరవింద్ సైతం చైతుకు కెరీర్ బెస్ట్ సినిమా అని ఆయన నటన చూసి తానే ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. అంతేకాకుండా చైతు గడ్డం గురించి శోభిత రిక్వెస్ట్ చేసిందని కూడా చెప్పుకొచ్చారు. నాగచైతన్య శోభిత పెళ్లి ఈ మధ్యనే జరిగింది. వారి పెళ్లికి కూడా నేను వెళ్ళాను. పెళ్లి పీటల మీద శోభితాను నాకు పరిచయం చేశాడు. ఆమె నన్ను చూసిన వెంటనే ఒక చిన్న రిక్వెస్ట్ అని అడిగింది. ఏంటమ్మా అంటే, మా ఆయనకు నా భర్త ఫేస్ ని నాకు ఎప్పుడు చూపిస్తారు? ఈ గడ్డం వల్ల నా భర్త ఫేస్ ని నేను చూడలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తండేల్ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే నువ్వు నీ భర్తను గడ్డం లేకుండా చూడొచ్చు అని చెప్పానని తెలిపారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతు తన లుక్ గురించి మాట్లాడుతూ నాకెప్పుడు ఈ గడ్డం తీయాలని లేదు, కటింగ్ చేయించుకోవాలని కూడా లేదు. ఈ గడ్డం హెయిర్ ఇలాగే ఉంటే కూడా చిరాకు అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే షూటింగ్ ఎక్కువ రోజులు చేయాలనిపించింది. మరి చైతు తండేల్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.